అపారమైనటువంటి దయకి మారు పేరు భగవానుడు. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. ఆవిడికి కనుబొమలు ముడవవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే కనుబొమలు ముడిచేది ఎప్పుడు అంటే ఆలోచన కలిగితే ముడుస్తారు. ఇలా నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, నేనేదో పెద్ద దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరాన్ని పొంది ఉండలేదు అని గుర్తు. నేను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, దీంట్లోంచి ఎలా బయటికి రావడం, లేకపోతే ఎవరినో ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అనుకోండి, నా కనుబొమలు ఇలా ముడిపడి ఆలోచిస్తాను. అలా ఆలోచించానంటే ఏదో ఎవరో సమస్యలో ఉన్నారు, బయటికి తీసుకురావాలి అన్న తాపత్రయం ఉంది అని గుర్తు. అమ్మవారికి ఏం బెంగుంది అలా ఎందుకు కనుబొమలు ముడివేయడం అని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, భువన భయభంగ వ్యసనిని. అయ్యో, నా పిల్లలందరికీ బుద్ధి ఇచ్చానే, అయినా వాళ్ళు బుద్ధితోటి ఒక్కసారి అమ్మా అని పిలిస్తే రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినా వాళ్ళు అమ్మా అని నన్ను పిలవరు, నా వంక చూడరు. ఈ లౌకికమైన వ్యాసంగంలో మునిగిపోయి ఎన్ని కష్టాల్లో ఉన్నారనేటటువంటి బెంగ చేత వీళ్ళని ఎలా బయటికి తీసుకురావడమా అని కనుబొమలు ముడివేస్తుంది అమ్మవారు. భగవంతుని యొక్క దయ అపూర్వంగా ఉంటుంది, అసలు దాన్ని పోల్చడానికి సాధ్యం కాదు. అటువంటి దయా సముద్రుడు. అందుకే కరుణాపయోనిధి అని పిలుస్తారు. రామదాస్ గారు రామచంద్రమూర్తిని పిలిస్తే దాశరథి కరుణాపయోనిధి. సముద్రము యొక్క లోతు చెప్పడం ఎలా సాధ్యం కాదో, భగవంతుని యొక్క దయాగుణం గురించి చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఎంత కింద పడిపోయిన వాడైనా సరే ఒక్కసారి భగవంతుణ్ణి పిలిస్తే చాలట, ఆయన ఎంతో ఆర్తితో పరిగెడతాడు. త్రికరణ శుద్ధితో పిలవగలిగిన వాడై ఉండాలి. ఏదో పిలిచానంటే పిలిచానని నోటితో పిలవడం కాదు. భాగవతంలోని కుచేలోపాఖ్యానంలో కుచేలుని యొక్క భార్య కుచేలుడితో మాట్లాడుతూ భగవంతుని యొక్క తత్వం గురించి చెప్తుంది. చెప్తూ అంటుంది, అసలు కలలో కూడా ఎన్నడూ భగవంతుణ్ణి స్మరించినటువంటి వాడు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే, కలలోనన్ ఎన్నడు స్మరింపని వాడు నిజపదాబ్జాతంబుల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చును. ఎంత ఆర్తిని పోగొట్టాలనుకుంటాడంటేట, ఒక్కసారి ఆర్తితో పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు. అయ్యో, ఇదేమిట్రా, వాడి కోరిక తీరిస్తే వేరు, నన్ను నేను ఇచ్చుకోవడం ఏమిటని కూడా ఆలోచించట. తన్నైన ఇచ్చును సునిశ్చల భక్తిభావములను భజించు వారికెడడే సంపత్ విశేషోన్నతులు అంటాడు. ఆ తల్లి మాట్లాడుతూ, అసలు పరమభక్తితో భగవంతుణ్ణి సేవించినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అవతల వాళ్ళ యొక్క అవగుణాన్ని చూడకుండా భక్తితో పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి దయాసముద్రుడు. అవతార స్వీకారానికి మొట్టమొదటి కారణంగా దాన్ని చెప్పవలసి ఉంటుంది భక్తిపరంగా చెప్పినప్పుడు. ఆయన పరిత్రాణాయ సాధూనాం అంటాడు, కానీ ఆ దయ కలిగిన వాడు కాబట్టి అవతార స్వీకారం చేస్తాడు. అటువంటి స్వామి ఒకానొకప్పుడు కూర్మ అవతార స్వీకారం చేశాడు. కూర్మము అంటే మీకు అందరికీ తెలుసు, తాబేలు. దానికి కూర్మము అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నదాన్ని అమరకోశం అనేకమైనటువంటి అర్థాలతో వ్యాఖ్యానం చేసింది. పృచ్ఛభాగంతో నీటిని తాగుతుంది కాబట్టి దానికి ఆ కచ్చపము అని పేరు, అంటే తాబేలు అని. నీటిని కలుషితం చేస్తుంది కదులుతున్నప్పుడు, అందుకని దానికి కచ్చపము అని పేరు. అనేక కారణము చేత తాబేటికి ఆ పేర్లు వచ్చాయి. బాగా కఠినమైనటువంటి డిప్పని కలిగి ఉంటుంది. అటువంటి తాబేటి రూపాన్ని పొందాడు ఒకసారి పరమాత్మ. ఎందుకు ఆయనకి పొందవలసిన అవసరం ఏముంది అంటే, కేవలము దయ కారణంగా వచ్చింది అవతారం. దశావతారాలు ఎందుకు వింటారు అంటే, అరేరే ఆయన కాళ్ళు పట్టుకుంటేరా సద్గతిని పొందగలం, అటువంటి మహానుభావుడి కాళ్ళు పట్టుకోకుండా బ్రతకడం ఎంత అన్యాయం అనేటటువంటి బుద్ధి ఏర్పడడానికి దశావతారాలు వింటారు. ఒక్కొక్క అవతారాన్ని వింటున్నప్పుడు ఒక్కొక్క విశేషం మీకు అవగతమవుతుంది. ఒకానొకప్పుడు ఇంద్రుడు అన్ని భోగములను అనుభవించడానికి అవకాశం ఉన్నవాడు తాను చేసుకున్న తప్పు చేత తన ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకున్నాడు. మహాభాగవతుల యొక్క దర్శనమే అదృష్టహేతు.
పరమేశ్వరుణ్ణి నమ్మి బతికేటటువంటి వ్యక్తి ఒకరోజు మన కంటికి కనపడ్డాడు అంటే అది భాగ్యహేతు, అది అదృష్టం. అటువంటి వారు కనపడినప్పుడు నమస్కరించగలగడం సంస్కారం. అటువంటి వారి చేతితో ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు అది భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేసి కన్నులకు అద్దుకుని స్వీకరించాలి. ఒకానొకప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. ఎదురుగుండా దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి అంటే సాక్షాత్ పరమశివుని యొక్క అవతారం. ఆయన ఎక్కడి నుంచో భగవత్ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు. ఆ మాల ఆయన చేతిలో ఉంది, పుష్పమాల. అది ఈశ్వర నిర్మాల్యం, అమ్మవారి మెళ్ళో వేసి తీసిన మాల. ఆ మాల పట్టుకొని వస్తుంటే ఇంద్రుడు కనపడ్డాడు. సరే, కనపడ్డాడు కదా, దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి అని ఈ ప్రసాదాన్ని ఆయనకి అనుగ్రహించాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఇంద్రుడు ఎప్పుడూ లేనిది అప్పుడు స్వతంత్రంగా ఒక రాక్షసుణ్ణి సంహరించి వెడుతున్నాడు. అందుకని మంచి గర్వంతో అతిశయంతో ఉన్నాడు, నా అంతవాణ్ణి నేనని. ఆ పుష్పమాల అందుకుని ఓసారి కన్నులకు అద్దుకున్నాడేమో, దాన్ని ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. అది మంచి చైతన్య పుష్పాలతో ఉంది. అంత సుగంధాన్ని వెదజల్లుతున్నటువంటి చైతన్య పుష్పములతో కూర్చబడినటువంటి హారము కనుక అనేకమైనటువంటి తుమ్మెదలు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ తుమ్మెదలన్నీ ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఎగురుతూ దాని చెవులోనూ అక్కడ రొగ చేసాయి. ఆ ఏనుగుకి చీకాకు కలిగింది. అది తొండం పైకెత్తి ఆ కుంభస్థలం మీద ఉన్నటువంటి పుష్పహారాన్ని తీసి నేలకేసి కొడితే అది ముక్క ముక్కలుగా ఊడిపోయింది. ఆ కోపంతో అదేం చేసిందంటే, దీనిలో తుమ్మెదలే లేచి రొద చేస్తున్నాయని తన కాళ్ళతో తొక్కేసింది. దుర్వాసో మహర్షి చూశారు. ఆనాడు ఇంద్రుడు చెయ్యడమేమి ఇప్పుడు మనం చెయ్యట్లా? పెద్దవాళ్ళని పెంచుకున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఓ పుష్పహారం ఇస్తారు, భగవంతుడి మెడలో ఉన్నది తీసి. వీడు తెచ్చి డ్రైవర్కి ఇస్తాడు, డ్రైవర్ తెచ్చి కారుకేస్తాడు. ఆ కారు వెడుతుంటే అది కింద పడి దాని చక్రాల కిందే వెడుతుంది. అదే ఐశ్వర్య పతనానికి కారణం. కాబట్టి ఒక వస్తువుని ఎక్కడ పెట్టాలో తెలియని వాడికి ఆ వస్తువుని ఇవ్వకూడదు. శాస్త్రం అంతే. ఈ వస్తువు ఇచ్చినప్పుడు కనీసం ఎక్కడ పెట్టాలి అన్నది తెలియని వాడికి ఎప్పుడూ ఆ వస్తువు ఇవ్వకూడదు. భగవద్గీత పుస్తకం చేతిలో పెడితే ఎంగిలి కాఫీ కప్పు ఉన్న టీపాయ్ మీదే పెట్టే సంస్కార బలం ఉన్నవాడికి భగవద్గీత పుస్తకాన్ని బహూకరించకూడదు. భగవద్గీత పుచ్చుకునే ముందు కూడా చేతులు కడుక్కుని తీసుకుని కళ్ళకద్దుకుని ఎక్కడైనా పెట్టి రోజు ఓ పువ్వు వెయ్యగలిగిన వాడికి భగవద్గీతనివ్వాలి తప్ప ఏదో మన దగ్గర భగవద్గీత ఉంది కదా అని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దానివలన ఇచ్చిన వాడికి కూడా ఇబ్బందులు వస్తాయి. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది. ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించావు, కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అన్నాడు. మహాత్ముల యొక్క తపశ్శక్తి చేత వారి నోటి మాటే బ్రహ్మాస్త్రం. ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు, ఏ తప్పు ఐశ్వర్యమతంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవాకు. ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు. ఈయన రాజ్యహీనుడైపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవ్వరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీడలో భిక్షాటన చేస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచన తరతంయే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారి కడగంటి చూపు ఇలా పడిందా ఐశ్వర్యం, ఆవిడ కానీ విముఖంగా చూసిందా ఐశ్వర్య పతనం అయిపోతుంది. కాబట్టి లక్ష్మి పతనం అయిపోవడం అంటే ఈయనకి భోగం పోయింది, మరి ఎవరికి అవ్వాలి? ఇప్పటి వరకు ఎవరికి కలిసి రాలేదో వాళ్ళకి కలిసి వచ్చింది. బలిచక్రవర్తికి గురువుగారిని సేవించాలన్న బుద్ధి పుట్టింది.
బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించాడు. శుక్రాచార్యుల వారిని సేవించిన కారణం చేత గురువు పరబ్రహ్మస్వరూపుడు. గురువు ఏమి ఇవ్వలేడు? గురువు విశ్వజిత్యాగం చేయించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి కట్టబెట్టాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గొప్ప పదవులను అలంకరించి సమస్త భోగములను పొంది ఉన్నాడు. దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. కారణం ఒక్కటే, లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. బ్రాహ్మణ వాక్కు చేత పోయింది, దుర్వాసో వాక్కు చేత. ఇప్పుడు దేవేంద్రుడికి కలిగినటువంటి మదం తొలగిపోయింది. ఎందుకు వస్తాయి పురాణ కథలు అంటే, కేవలం కథని కథగా కథాశ్రవణం చెయ్యమని రావు. ఒక అవతారం వచ్చింది అంటే అవతారం వెనక ఉండేటటువంటి కథ మన జీవితాన్ని మార్చుకొని సంస్కారవంతం చేసుకోవడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని మనకి అందించడానికి వస్తాయి. ఇప్పుడు కష్టాలు తగిలేటప్పటికీ అహంకారం అంతా తొలగిపోయింది. మనిషి జీవితంలో ఎప్పుడూ పొంది ఉండేవి ఏవి అంటే రెండే. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకటి అహంకారం, రెండు భయం. సాగిపోయినంత కాలం ఇదంతా నా వల్లే అని గుండెల మీద చెయ్యేసుకు తిరుగుతాడు, అప్పుడు అహంకారం. ఏదైనా ఉపద్రవం వస్తోందనుకున్నాడు అనుకోండి, భయం. అహంకారమనందు పరమేశ్వరుడు జ్ఞాపకానికి రాడు. భయం ఏర్పడినన్నాడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమనాలంటే, నువ్వు కృతజ్ఞుడివి. ఒకనాడు నీ చేత నేను ఒక పని చేయిస్తే అప్పుడు నేను నీకు జ్ఞాపకానికి రాలేదు, నువ్వే చేశాననుకున్నావు. ఇప్పుడు నువ్వు చెయ్యలేననుకున్నప్పుడు నీకు భయం వేసి నన్ను ఆశ్రయించావు, నేను నీకు ఉపకారం చెయ్యననాలి. కానీ ఆయన అలా అనడు. ఆయన అలా అనకపోవడానికి కారణం ఆయన యొక్క దయ. అయ్యో వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు? పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, మనసు మార్చుకున్నాడు, వెంటనే కిందకి దిగొస్తాడు పరమాత్మ. అందుకే అసలు ముందు అహంకారాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేతనైతే ఆ తర్వాత భయం ఏర్పడి పరమేశ్వరుణ్ణి పట్టుకోవలసిన బెంగ ఉండనే ఉండదు. ఎందుచేత అహంకారమే లేదనుకోండి, వినయం ఉందనుకోండి, ఏ పని చేస్తున్నా పరమేశ్వరుడు చేయిస్తున్నాడు మహానుభావుడు, ఆయనది కీర్తి, ఆయన నా ఎందు నిలబడకపోతే నేనేం చేయగలనన్న భావన మనసులో ఉంటే తను అహంకరించడానికి అవకాశం ఎక్కడుంది? తను అహంకరించడానికి ఏమి ఉండదు. ఆ అహంకారం లోపలికి వచ్చిందనుకోండి, ఏ చిన్న విభూతో చాలు నా అంతటి వాణ్ణి నేను అంటాడు. అందుకే అసలు ఆ వినయం పెద్దల దగ్గర నేర్చుకోవాలి. ఎంతంత గొప్ప గొప్ప పనులు చేసి ఎంతో త్యాగబుద్ధితో ఉండగలిగినటువంటి వాళ్ళు ఎంతో వినయంతో కనపడుతుంటారు సమాజంలో. అటువంటి వారి చేతి అక్షతలు వేయించుకోవాలి. అది శ్రీరామరక్ష. అది అబ్బాలి, అది సంస్కారం. ఆ సంస్కారమే మనిషి ప్రశాంతంగా జీవించడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి కలిగినటువంటి మదం దేనివల్ల పోయింది అంటే, తిరిగి నాకు ఐశ్వర్యము రాదు అన్న భయం చేత పోయింది. అసలు ఇలా బ్రతకనిస్తాడా? కనపడితే చంపేస్తాడేమో బలిచక్రవర్తి. ఈ భయం పెరిగినప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇప్పుడు దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిని పరమశివుణ్ణి తీసుకుని శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఎందుకు ఆయన గురించి స్తోత్రం చేయాలి అంటే, నేను నిన్న మీతో మనవి చేశాను, ఆయన స్థితికారుడు, రక్షకత్వాన్ని ఆయన వహిస్తూ ఉంటాడు. అందుకని రక్షణ చెయ్యి అని కోరారు. రక్షణ అన్న మాటకు అర్థం ఏమిటి? ఇత పూర్వము తాను ఏది పొంది ఉన్నాడో అది తన యొక్క ప్రవర్తన చేతనే పోగొట్టుకున్న నాడు, ఇప్పుడు నేను మారాను కాబట్టి మళ్ళీ నన్ను అనుగ్రహించు, అలా అనుగ్రహమే రక్షణ, నువ్వే రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువు విని ఆయన రెండు మాటలు చెప్పాడు. కాలము అని ఒకటి ఉంది, అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నాడు. చాలా గొప్ప మాట నిజంగా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. కాలం కలిసి రాలేదండి అంటాడు. కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం. సహనమే దానికి జవాబు. వేచి ఉండడమే, ఓర్పుతో ఉండడమే. మీకు కాలము కలిసి రాలేదు. కాలం ఎవరు? కాలం అంటే ఏదో కాదు, భగవంతుడే కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే గీతాచార్యుడి కృష్ణ భగవానుడు భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాల రూపంలో లెక్కలు కడుతూ ఉంటాను.
ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో, ఏ రోజున ఏది పొందాలో, ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను, గత జన్మ పాపపుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు. కాలము ఈశ్వర స్వరూపమే, కాలము మీకు అనుకూలముగా లేదు, కాబట్టి సహనం వహించండి. సహనం అన్న మాటకు అర్థం కనపడితే బలిచక్రవర్తి చంపేస్తాడని బెంగపెట్టుకు తిరగడం కాదు. ఆ రాక్షసులతో ప్రయత్నపూర్వక స్నేహం చెయ్యండి. ఎప్పటి వరకు? మీకు మళ్ళీ కాలం కలిసి వచ్చేవారు. ఇవాళ వినయంతో ప్రార్థన చేసేశావని వెంటనే అనుగ్రహించే అవకాశం ఉండదు. ఆ బుద్ధి బాగా స్థిరీకరింపబడిందని నిర్ణయానికి రావాలి. అందుకని రాక్షసులతో చిలిమి చేసి తిరగండి. ఇకపైన దేవతలందరూ యుద్ధం చేసినా సరే రాక్షసుల చేతిలో మరణిస్తామని బెంగ పెట్టుకుని ఉన్నారు మీరు. మీ బెంగ తొలగిపోవాలంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను. అందరూ వెళ్ళి పాలసముద్రాన్ని చిలకండి. పాలసముద్రాన్ని చిలికితే అందు నుండి అమృతోత్పాదనం అవుతుంది. ఆ అమృతము ఉత్పాదింపబడినప్పుడు ఆ అమృతాన్ని తాగితే దేవతలకి ఇక పైన జర అంటే వృద్ధాప్యము కానీ, మృత్యువు కానీ, భయము కానీ ఉండవు. మీరు దేవతలని గెలవగలుగుతారు. అందుకని అమృతోత్పాదన యత్నము చెయ్యండి. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటొప్పు వేల్పులు వినుడి, అమృతంబు తావి జంతువులు అమృతగతిన్ పొందుచుండు నాయుర్వృద్ధిన్ అన్నారు శ్రీ మహావిష్ణువు. నేను చెప్పిన మాట మీరు బాగా వినండి. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటొప్పు వేల్పులు వినుడి. ఓ దేవతలారా, మీ అందరూ కూడా అమృతాన్ని ఉత్పాదన చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం విమలమతించేయుటొప్పు. విమలమతిన్ అంటే నేను చెప్పిన మాట నమ్మి ఈ ప్రయత్నమునందు పూనిక వహించడం మీకు తగినటువంటి కార్యం. కాబట్టి మీరు అది చెయ్యండి. అమృతం వస్తే ఏమవుతుంది? అమృతం తాగితే దాని వలన ఆయుర్వృద్ధిన్, ఆయువు పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయువు క్షీణించదు. ఆయువు క్షీణించడము అన్న మాటకు అర్థం ఏంటి? వికారమును పొందుట. వికారమును పొందితే ఆయువు క్షీణించింది అంటారు. అందుకే 50 సంవత్సరాలు వచ్చే వరకు శరీరము అని పిలుస్తారు. 50 సంవత్సరములు దాటిపోయి అనుకోండి దేహము అంటారు. మీ దేహం బాగుందా అని అడగాలి, అంతేగాని మీ శరీరం బాగుందా అని అడగకూడదు. దేహము బాగుందా అంటే దహ్యమానమయ్యేది, కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది అని. అప్పుడు 3 వికారములను దాటిపోతాడు. ఉండేవే 6 వికారాలు. ఏమిటా 6 వికారాలంటే పుట్టినది, పుట్టడమో వికారం. ఎక్కడదో ఎప్పుడో ఉన్నటువంటి జీవుడు ఇప్పుడు పుట్టాడు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది వెళ్ళిపోతుంది. అక్కడతో 6 వికారాలు పూర్తవుతాయి. షడ్వికారములు అంటారు. ఈశ్వరుని యందు ఈ షడ్వికారములు ఉండవు. ఆయనకి ఈ 6 వికారములు ఆయనకి అన్వయం కావు. అందుకే షడ్రిపు షడూర్మి షణ్ముఖ జనక అని పిలుస్తారు. కామ క్రోధ లోభ మద మోహమాత్సర్యములనేటటువంటి 6 శత్రువుల చేత, 6 వికారముల చేత బాధని పొందుతుంటాడు మనుష్యుడు. అటువంటి వికారములలో 50 దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రధానమైన వికారం ఏది అంటే దేహము దహ్యమానమవడం. అంటే దేహము, ఈ శరీరము కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుందంటే ఇంకా శరీరం వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది అని. ఇటువంటి వికారములు మీకుండవు. ఆయుర్వృద్ధిన్ అంటే ఎంతకాలం ఉన్నా కూడా ఇంతకాలం ఉన్నానని చెప్పడమే కానీ వెళ్ళిపోతానన్న మాట అనవలసిన అవసరం ఉండదు. శరీరాలతో ఉంటారు. అప్పుడు మీకు సగం భయం పోతుంది. మీకేమిటి భయం? బలిచక్రవర్తి చంపేస్తాడేమో. అసలు ముందు ఈ భయం పోతుంది. భయాలన్నీ దేన్ని ఆవహించుంటాయంటే చచ్చిపోతానేమోనన్న మాటను ఆవహించుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఉండదు కాబట్టి మీకు భయం ఉండదు. కాబట్టి మీరు చక్కగా వెళ్ళి అమృతోత్పాదన యత్నం చెయ్యండి. అయితే లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి. సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్క మార్గం ఉన్నది. పాలసముద్రాన్ని చిలకాలి. పాలసముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది. అదే మందర పర్వతం. మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి. మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు. అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి. చిత్తా నక్షత్రానికి త్వష్ట అధిదేవత. అందుకే చిత్తా నక్షత్రంలో ఎవరైనా పుడితే
హోమం చేస్తారు, శాంతి హోమం చేసి త్వష్ట ఇదం నమమా అంటూ హవిస్సిస్తారు. ఆ త్వష్టని ఆశ్రయించండి. ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు. వాటితో భూమిని తవ్వండి. తవ్వి రోకళ్ళు భూమిలోకి దింపండి. దింపి కదపండి, పైకి ఎత్తండి, దాని మూలం కదులుతుంది. ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి. సముద్రంలో దింపండి. దింపి చిలకండి. చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది. అమృతానికి ముందు హలాహలం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందులోంచి లక్ష్మీ, కామధేనువు, కల్పవృక్షము, పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి. అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మథనం చెయ్యండి అని. సరే, వెంటనే వెళ్ళారు. ఈ దేవతలు రాక్షసులతో స్నేహం చేశారు. వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని చంపేస్తామన్నారు. బలిచక్రవర్తి అన్నాడు తప్పు. ఆయన ధర్మం అయింది. రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు. రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు, మహానుభావుడు. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు. అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రెండన్నాడు. అందరూ వెళ్ళారు. తౌగాళ్ళు పెట్టి తవ్వారు, రోకళ్ళు దింపారు, గుణపాలు దింపారు, పర్వతాన్ని చేతులు పట్టుకుని ఊపారు. మెల్లగా అది కదిలింది. దాని కిందకి చేతులు దింపారు. తమ తమ బలాలు చెప్పుకున్నారు, బిరుదులు చెప్పుకున్నారు. మందర పర్వతాన్ని పైకెత్తారు. జాగ్రత్తగా ఒబ్బిడిగా అడుగులేయండి అన్నారు. ఆ పర్వతాన్ని పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా అది మందర పర్వతం, పెద్ద పర్వతం. ఆ పర్వతం ఒక పక్కకి ఒరిగేటప్పటికీ ఆపలేకపోయారు. ఆ పర్వతం నేల మీద పడిపోయింది. పడిపోవడంలో దాని కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు శరీరాలు విడిచిపెట్టేశారు, చనిపోయారు. ఒరే, మనం బుద్ధిహీనులనరా, విష్ణువు మాట వినడం ఏమిటి? ఆయన మందర పర్వతం తవ్వమంటే తవ్వడం ఏమిటి? ఇది కృతజ్ఞత అంటే. ఇది చూస్తాడు ఈశ్వరుడు. ఈ విషయంలో నిలబడగలరా అన్నది చూస్తాడు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో దింపేసి ఉంటే విష్ణువు చెప్పిన మాట మంచిది. మందర పర్వతం మేము ఎత్తగలమా అండి అని ఓ మాట అంటే ఆయన ఏమని ఉండేవాడు? మందర పర్వతం ఎత్తండి అంటే ఎత్తేస్తామని వెళ్ళిపోయారు. ఆయనదా తప్పు, వీళ్ళదా? ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బలాలు స్మరించి అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, ఈ మందర పర్వతం ఏమిటి, మనం తవ్వడం ఏమిటి, ఎత్తి పట్టికెళ్ళడం ఏమిటి, అసలు దీన్ని పాల సముద్రంలో ఎలా దింపుతాం? దింపాం పో, దీన్ని ఎలా తిప్పుతాం, ఎలా చిలుకుతాం? ఆయన చెప్పాడు పో, మనకు బుర్ర ఉండద్దు, మందర పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి, కవ్వంగా చేద్దామని అని ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు. తన మాట వమ్మైపోతోందని ఆధారం లేక ఏడుస్తున్నారు కాబట్టి, తను అన్న మాట మీద ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు కాబట్టి నింద చేసినా తాను వచ్చాడు గరుత్మంతుని మీద. అది ఆయన దయ. ఏడవని వాళ్ళు నన్ను తిడుతుంటే నేను ఎందుకు వెళ్ళాలని లేదు, నా మాట నమ్మి ఎత్తారు కదా పర్వతం, నేను ఎడతానన్నాడు. ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు. వచ్చి ఈ పర్వతమేనా పడిపోయిందని ఏడుస్తున్నారు అన్నాడు. అవును, ఆ పర్వతమే అన్నారు. ఆయన ఓసారి దాన్ని అలా చేత్తో హేళగా పైకెత్తి బొంగరాన్ని తిప్పినప్పుడు ఇలా 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 చేత్తో తిప్పాడు. తిప్పి చేత్తో ఎత్తి ఇలా పట్టుకొని గరుత్మంతుని యొక్క మూపు మీద పెట్టాడు. పెట్టి, ఓ గరుత్మంతా, దీన్ని తీసుకెళ్ళి క్షీరసాగరంలో దింపు కవ్వంగా అన్నాడు. అలాగే మహానుభావ అని తన యొక్క మూపురం మీద పెట్టుకొని గరుత్మంతుడు తీసుకెడుతున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆధ్యక్షం వహించాడు. వహించి ఆయన అన్నాడు, నేను చెబితే చేసే పని కాదు, నేను కూడా మీ దగ్గర ఉంటాను. సంతోషం కదప్పుడు, దగ్గరే ఉంటేను. మనందరం కలిసి క్షీరసాగర మథనం చేద్దాం. కానీ ఈ క్షీరసాగర మథనం చెయ్యడానికి మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి గరుత్మంతుడు దింపినప్పుడు పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి. ఆ తాడు లౌకికమైనటువంటి తాడు పనికిరాదు. మీ దగ్గరున్న తౌగాలులు పట్టుకుని ఈ పర్వతం చుట్టూ కూడా గాడి చెక్కండి, తాడు బాగా చుట్టుకుని పట్టుకుని ఉండడానికి. అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వాసుకుని పిలుద్దాం. అది చాలా గొప్ప సర్పం. ఆ వాసుకుని పిలిచి మందర పర్వతానికి చుడదాం. చుట్టి పట్టుకుని మనం క్షీరసాగర మథనం చేద్దాం. అలాగే చేద్దాం అన్నారు. కొంతమంది రాక్షసులు దేవతలు బయలుదేరారు. పర్వతం చుట్టూ తౌగాలు పెట్టి చెక్కారు. చెక్కితే ఇప్పుడు ఆ గాడిలోకి ఒరుసుకోకుండా మెత్తగా ఉన్న చోట వాసుకి అన్న సర్పాన్ని చుట్టచ్చు. ఇప్పుడు వాసుకిని పిలిచారు.
ఆయన వచ్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. ఆ వాసుకిని చుట్టారు. చుట్టి తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోక వైపు రాక్షసులు పట్టుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక చిలకడం మొదలెట్టాలి. మధ్యలో ఎవడో ఓడు ఉంటాడు కదా, అహంకారం అంత తొందరగా పోతుందండి. అయ్య బాబోయ్, ఎంత అహంకారం! ముందు కుర్చీలోనే కూర్చోవాలి. ఆలస్యంగా వచ్చామని వెనక్కి కూర్చుంటాం ఏంటి? ఆలస్యంగా వచ్చినా పక్క తలుపులోంచి వచ్చి ముందు కుర్చీలే వెతుక్కోవాలి. ఎంతంత బలహీనతలు! సభా మర్యాద ఉల్లంఘనంలో కూడా ధర్మం ఉండదు. కాబట్టి ఆ వాసుకిని తీసుకొచ్చి చుట్టి ఆ పాల సముద్రంలోకి దింపుతున్నారు. దింపుతున్నప్పుడు తలవైపు దేవతలు పట్టుకోవడం ఏమిటి, తోక మేం పట్టుకోవడం ఏమిటి? తోక అంటే కింది భాగం కదూ, కింది భాగాన్ని మేం పట్టుకోవడం ఏమిటి? తల భాగాన్ని దేవతలు పట్టుకోవడం ఏమిటి? మా మర్యాద ఏమైపోయినట్టు? అందుకని మేము తోక భాగం పట్టుకోం, మేము తల భాగమే పట్టుకుంటా ఉన్నారు. అసలు కార్యం మొదలుపెట్టింది లేదు, అల్లరి ప్రారంభం. ఎందుచేత? అహంకారం. మనిషి అసలు దాన్ని గెలవగలిగితే ప్రశాంతంగా ఉంటాడు. అదొకటి గెలవలేని నాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, దానికి ఏం పోయింది? తిప్పడం ప్రధానం. ముందు మందర పర్వతం తిరగాలి. తలవేపు పట్టుకున్నా తిప్పడమే, తోకవేపు పట్టుకున్నా తిప్పడమే. మనమే తోకవేపు గడిపోదాం, వాళ్ళే తలవేపుకి వస్తారన్నారు. అసలు తలవేపు పట్టుకోవడం ప్రమాదం. పావుని అది విషం చిమ్ముతుంది, అది దానికి బాధ కలిగితే. తోకవేపు పట్టుకుంటే ప్రమాదం ఉండదు. వాళ్ళు కావాలని తల పట్టుకున్నారు. సరే పట్టుకోండి అన్నారు. వీళ్ళు తోక పట్టుకున్నారు దేవతలు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి పాలసముద్రంలో దింపి పూర్తిగా దిగకుండానే తేల్చి పట్టుకుని తిప్పుతున్నారు. ఇప్పుడు వాసుకి శరీరం మీద ఆధారపడింది ఆ మందర పర్వతం. పట్టుకుని తిప్పుతుంటే ఈ బరువుకి ఒరిపిడికి తట్టుకోలేక వాసుకి పెద్ద పెద్ద కేకలేశాడు, వదలండి 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 అని. ఆ తిప్పేటప్పుడు దాంట్లో కొన్ని ఓషధులు, లతలు, తీగలు అన్నీ తీసుకొచ్చి పాలసముద్రంలో పడేశారు. తిప్పుతుంటే ఆయన ఈ బాధ తట్టుకోలేక గిలగిలా కొట్టుకోవడంలో పట్టు తప్పిపోయి మందర పర్వతం పాలసముద్రంలోకి ఒరిగిపోయిన తర్వాత ఏది వాసుకి చేతిలో ఉన్నాడు, పాలసముద్రంలోకి మందర పర్వతం వెళ్ళిపోయింది. ఎలా? ఇప్పుడు అందరూ ఆలోచించారు, అసలు మనం చేసింది బుద్ధి పొరపాటు. ఈయన చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటాం మనం. ఎలా? కవ్వం నిలబడాలంటే కింద ఏదో ఒకటి ఉండద్దు. పాలసముద్రంలో ఏ ఆధారం లేకుండా మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పగలమా మనం? తోక పట్టుకుని అటు ఇటు గట్టిగా పట్టుకుంటే పోని నించుంటుంది పర్వతం. అలా నించుంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? చిలకాలి. చిలకాలంటే దగ్గరికి వదులుతూ ఉండాలి, దూరం లాగుతూ ఉండాలి. అలా దగ్గరికి వదిలి లాగడంలో అది ఏమైపోతుంది? జారిపోతుంది. ఆధారం లేకుండా చిలకడానికి సిద్ధపడ్డం ఏమిటి? ఆధారం ఏది అన్నారు. ఆధారం ఏది అనేవాడు విమర్శించేవాడే కానీ పరిష్కారం చెప్పేవాడు ఉండడు. లోకంలో చాలా పెద్ద గమ్మత్తు ఏంటంటే విమర్శ చేయడానికి ఎంతమంది అయినా ఉంటారు. అనారోగ్యంగా ఉంది అంటే సలహా చెప్పడానికి ఎంతమంది అయినా ఉంటారు. పరిష్కారం చెప్పేవాడు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాదులేండి, నేనున్నాను, ఏదో ఒకటి మొదలు పెడదాం అనేవాడు మాత్రం ఉండడు. ఇలా చేయకపోయారు అనేవాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటారో. వాడిని మనం ఏం అడగక్కర్లేదు. ఏమండి మీరు ఏమైనా చెప్దురు అని మనం అడగక్కర్లేదు. నన్ను అడిగితేనండి అంటాడు. నిన్ను అడిగితేనండి అన్నప్పుడు అడిగేవారు కాగు. నన్ను అడిగితేనండి అని కదా అన్నావు, అడగాలిగా, ఆగాలిగా. నన్ను అడిగితేనండి అంటాడు, అడగకపోయినా చెప్తాడు. అదో అహంకారం, అదో బలహీనత మనిషికి. ఎక్కువ మాట్లాడడంలోనే బలహీనతలన్నీ పైకి వస్తాయి. అందులో మైకు పట్టుకు మాట్లాడే అలవాటు ఉంటే మరీ ప్రమాదం. ఉన్న బలహీనతలన్నీ సభాముఖంగా బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మందర పర్వతం ఊంచుకోవడానికి కింద ఆధారం ఏది? అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఎన్ని అన్నా తను అన్న మాట నమ్మి సిద్ధపడ్డారు కాబట్టి, దేవతల మనసు మారింది కాబట్టి, వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత కిందకైనా వచ్చేస్తాడు ఆయన. అది ఆయన దయాగుణం. ఎందుకు వింటారు భగవంతుని యొక్క అవతారం అంటే ఆయన యొక్క దయని అర్థం చేసుకోవడానికి వింటారు. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమిస్తున్నాడే, నేను ఏవో తప్పులు చేశాను అని బెంగ పెట్టుకుని భగవంతుణ్ణి ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవలసిన అవసరం ఎక్కడుంది? ఇక పైన తప్పులు చెయ్యను, చేసినవి చేశాను, ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే పరిగెత్తుకు రావడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని నోటితో చెప్పడం కాదు, త్రికరణ శుద్ధిగా మనసుతో అనగలిగితే అవి ఎన్నైనా కానివ్వండి. క్షమస్వత్వం క్షమస్వత్వం ఎన్ని? అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు.
అన్ని దోషాలు చేశాను. ఆ మాట అన్నావు కదూ, కాల్చేశాను, తీసేశాను పాపాలన్నీ. ఎప్పుడు త్రికరణ శుద్ధిగా అంటే నోటితో శ్లోకం వచ్చానంటే ఆయన ఏం దాన్ని స్వీకరించాడు. మనసుతో అన్నదాన్ని పరమేశ్వరుడు వింటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని గమనించాడు, దేవతల యొక్క వినయాన్ని గ్రహించాడు. తోకే పట్టుకుందాం రండిరా అంటే ఆయన మాట విన్నారు, తోక దగ్గరికి పోయారు. ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆ పైన ప్రమాదం వస్తే ఆయనే ఉన్నాడు, మనకెందుకు, మనం ఆయనకి సలహా చెప్పేవాళ్ళమా అన్నారు. రాక్షసులలా విమర్శించలేదు. ఎవరు ఆయన యందు విశ్వాసము లేని వారై ఉన్నారో వారందరూ తరువాతి కాలంలో భోగాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అమృతం దక్కలేదు. పైన డిప్ప చాలా కఠినమైనదై వహించగలిగినదై దాని వలన తనకి దెబ్బ తగలనిదైనటువంటి ప్రాణి, నీటి యందు తాను ఉండి వహించగలిగినటువంటి ప్రాణి తాబేలొక్కటే. అందుకే ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు ఆ కూర్మం ఎంత గొప్ప కూర్మంగా తయారైంది అంటే పోతన గారు అన్నారు, సవరనై 1,00,000 యోజనముల వెడలపునై కడు కఠోరమైనట్టి కర్పరమును అదనైన బ్రహ్మాండంబునంతను ఆహరించునట్టి ఘనతరంబగుముఖ గహ్వరంబు సకల చరాచర జీవరాశులనెల్ల పట్టి మ్రింగి లోగును మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగది కదలని ఎట్టి కాళ్ళు వెలికి లోనికి చనుదించు విపుల తుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువంద ఒక మహా కూర్మమయ్యే అన్నారు. ఆయన సుందరంబగు విష్ణుండు సురలతోడ, మహాసుందరాకారుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అందం సామాన్యమైంది కాదు. ఒక్కసారి ఆయన వంక ఇలా కన్ను విప్పి చూస్తే ఇక కన్ను తిప్పడం కానీ ఆయన్ని స్తోత్రం చేయడం కానీ సాధ్యం కాదుట. విష్ణు దర్శనమైతే నోట మాట రాదు. ఎందుకు రాదు అంటే అసలు ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతారట. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. ఆయన రూపాన్ని చూస్తే చాలు అంత పొంగిపోతారు. అటువంటి స్వరూపం కలిగినటువంటి సుందరుండగు విష్ణుండు సురలతోడ దేవతలది రక్షించడం కోసమని ఆయన కూర్మితోడ అత్యంత ప్రేమ దయా కలిగినటువంటి వాడై ఒక మహా కూర్మమయ్యే పెద్ద తాబేలుగా మారాడు. ఎంత పెద్ద తాబేలంటే సవరనై 1,00,000 యోజనముల వెడలపునై అతి కఠినంబగు కర్పరమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డిప్ప అతి కఠినమై బహుకాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు తెరుస్తూ ముఖ గహ్వరమును అంత పెద్ద ముఖంతో ఈ సకల చరాచర ప్రపంచమునందలి జీవరాశులనెల్ల మృంగి లోనికి తీసుకుని పోగలుగు వెలది కడుపు ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతురాశినంతటినీ కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి దానితో పాటుగా విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టికాళ్ళు, ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిపోయినా సరే ఆ కాళ్ళు ఇలా ఆపితే మళ్ళీ మెల్లిగా అడుగులేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది. మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి. అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది. అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై వెలికి లోనికి చనుదించు విపుల తుండము, లోపలికి బయటికి విడుతున్నటువంటి తొండంతో అంబుజంబుల పోలెడు వక్షయుగము, తామర పువ్వుల్లాంటి కన్నులతోటి సుందరుండగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహా కూర్మమయ్యే. ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయి సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు. మీరు గమనించండి,
ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ తాబేటి యొక్క డిప్ప మీద మందర పర్వతాన్ని పెట్టారు. వాసుకుని త్రాటిగా చుట్టి తిప్పుతున్నారు. తిప్పుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుంది, ఆయన ఎంత ఖేదాన్ని పొంది ఉంటారు. అందులో క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు పొందినంత ఖేదం ఆయన అవతారములలో ఇక ఏ అవతారమునందు కూడా ఆయన పొందలేదు. అంత కష్టాన్ని ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి 2 విశేషాలు జరిగాయి కూర్మావతారంలో. అయినా కూడా ఆయన కదలలేదు. అది ఆయన దయకి ప్రతీక. ఏ 2 జరిగాయి అంటారేమో. ఒకటి, ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి. అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకుని ఇన్ని ప్రాణులు చచ్చిపోయాయి, నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అమృతోత్పాదనం అయిపోయిన తర్వాత పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు. చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై బెంగ పెట్టుకోకు, కాంచీపురంలో నేను పరమశివస్వరూపంగా వెలిసి ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి, నన్ను పూజ చేస్తే నువ్వు మందర పర్వతంగా పడుకున్నటువంటి కారణం చేత అక్కడ తాబేటిగా పడుకున్నప్పుడు మందర పర్వతాన్ని తిప్పడం వల్ల కలిగినటువంటి ప్రాణి సమూహానికి కలిగిన ఇబ్బంది వలన నీకు కలిగినటువంటి పాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే కచ్చపేశ్వర దేవాలయం అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంది. మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి చూస్తే లోపల రాగిరేకు మీద తాబేలు శివలింగాన్ని పూజ చేస్తున్నట్లుగా ఉండి శివలింగం ఉంటుంది. అక్కడే తాబేటి రూపాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తాబేటి రూపంతోనే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఏ తాబేటి రూపంలో పడుకున్నారో ఆ రూపంలోనే వచ్చి శివలింగాన్ని అర్చన చేశారు. ఆ క్షేత్రానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది. ఆ క్షేత్రంలో సర్వసిద్ధి తీర్థము అని ఒక తీర్థం. ఆ తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సుకు కలిగినటువంటి ఖేదం పోయిన క్షేత్రం కనుక ఎవరికైనా మనసులో విపరీతమైనటువంటి దిగులుతో కూడుకున్న కష్టం ఏర్పడితే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తే మనసులో ఉన్న దిగులు తొలగిపోయే అవకాశం కలుగుతుంది అని. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలోనహి విడచి చొరల నసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు పోతన గారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు ఆదికూర్మం యొక్క వీపు మీద ఉంది, లోపల ఉన్నాడు ఆయన. ఏ పాల సముద్రం లోపలున్నాడో ఆ పాల సముద్రం లోపల హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టి ఆయన ఒంటికి దాని సెగలు కొట్టే వేడి. అయినా ఆయన కదలలేదు. ఎందుకు కదలలేదో తెలుసా? ఒక్క కారణానికే కదలలేదు. నేను కదిలిపోతే మందర పర్వతం పడిపోతుంది. మందర పర్వతం పడిపోతే నన్ను నమ్మి పైనున్న వాళ్ళు వాసుకిని పట్టుకుని చిలుకుతున్నారు. ఈ హాలాహలం పైకి తేలి వాళ్ళు పారిపోతే అప్పుడు నేను పైకి లేస్తాను. ఒకవేళ వాళ్ళు కానీ అలాగే చిలుకుతుంటే ఆ హాలాహలం చేత నా ఒళ్ళు దహించుకుపోతున్నా నేను ఇలాగే ఉంటానని ఉండిపోయాడు ఆయన. ఆ ఉండిపోవడంలో ఆయన ఒళ్ళంతా కూడా వేడికి ఎంత తప్తమై బాధని పొందింది. ఇంత బాధ పొందితే అమృతోత్పాదనం అంతా అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంత బాధ పొందిన విష్ణువు ఈ వేడి ఎలా పోతుందని ఆ వేడి పోక ఇప్పటికే అంటుంటారే, వేసవికాలం రాత్రి చల్లబడి పడుకున్నానండి, పగలంతా వేడికి తాపం ఏమిటో రాత్రి నిద్రపట్టలేదండి అంటారు. ఆ హాలాహలం పుట్టినప్పుడు తగిలినటువంటి తాపానికి విష్ణువుకి వేడి తగ్గలేదు. అమృతోత్పాదనం అయినా కూడా, లక్ష్మీదేవితో కళ్యాణం అయినా కూడా తగ్గకపోతే అప్పుడు మళ్ళీ పరమశివుణ్ణి ఆశ్రయించాడు. ఎవరో అర్థం లేని వాళ్ళు శివకేశవుల మీద శివకేశవులకి భేదం చెప్పాలి కానీ అసలు మీకు ఎక్కడా శివకేశవుల మధ్య భేదం కానరాదు. భూతద్దాలు పెట్టుకుని వెతికి అక్కర్లేనివి సృష్టిస్తానన్న వాడికి జవాబు చెప్పేవాడు సృష్టిలో ఉన్నాడు. కాబట్టి మహానుభావుడు వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించాడు. నా ఒళ్ళు వేడెక్కిపోతోంది, ఎలా ఈ వేడి తగ్గాలని అడిగాడు. నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడనై ఉన్నాను. ఆ ఏకాంబరేశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటాడు.
నా ఆలయానికి దగ్గరగా పశ్చిమ దిక్కు చూస్తూ నువ్వు నిలబడు. చంద్రకంఠీశ్వరుడిని పేరు. ఇప్పటికీ మీరు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చి నటరాజస్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇటు నటరాజస్వామి ఆలయం ఉంటుంది, ఇటు చంద్రకంఠేశ్వరుడు ఉంటాడు. తిరుమంగయ్యాళ్వారులు అక్కడ స్తోత్రం చేశారు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం మీద. ఇప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి కొద్దిగా ఛిద్రమైందని ఆ విగ్రహం పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడితే పరమేశ్వరుని యొక్క జటాజూటములో ఉండేటటువంటి చంద్రవంక యొక్క చల్లతనం తగిలి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం చల్లబడి. అంటే ఇంత కష్టపడ్డాడనడానికి 2 సాక్ష్యాలు కాంచీపురంలో ఉన్నాయి. ఒకటి కచ్చపేశ్వర దేవాలయము, ఒకటి చంద్రకంఠేశ్వర దేవాలయం. ఒకటి ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంది, ఒకటి కామాక్షి దేవాలయం నుంచి బయటికి వచ్చేసిన తరువాత కొద్ది దూరంలో చూస్తే పెద్ద శిఖరం కనబడుతుంది కచ్చపేశ్వర దేవాలయం. కచ్చపేశ్వర దేవాలయంలో ఇప్పటికీ ఆదికూర్మంత క్లేశాన్ని పొందినటువంటి అవతారం ఏ అవతారంలోనూ లేదు. ఆదికూర్మంగా ఆయన అంత కష్టపడ్డాడు. ఇంత కష్టం ఎవరి కోసం పడ్డాడు? ఏదో సరదాగా కష్టపడ్డవాడు కాడు. తనని నమ్ముకున్న దేవతల్ని ఒడ్డెక్కించడానికి తాను అంత కష్టపడ్డాడు. ఈ కష్టానికి కారణం దయ. అంత తప్పు చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని రక్షించడానికి ఇన్ని కష్టాలు పడి ఇంత దయ కలిగిన పరమాత్మ పాదాలు విడిచిపెట్టి ప్రపంచంలో కనబడ్డ ప్రతివాడికి నమస్కారాలు పెట్టద్దని నేను అన్నాం. వాణ్ణి నమ్ముకున్నాను, వీణ్ణి నమ్ముకున్నానని నమ్ముకోవలసిన వాడిని వదిలిపెట్టుకోవడం ఎంత దరిద్రం జీవితంలో. వాణ్ణి వదులుకోవడమా? లోకంలో మిగిలినవన్నీ నమ్ముకోవడమా? అవి నమ్ముకున్నా దక్కేవి కావు. వీణ్ణి నమ్ముకుంటే జారిపోయేవి కూడా దక్కుతాయి. అందుకని అటువంటి పరమాత్మ స్వరూపం, అటువంటి దయ కలిగినది ఆదికూర్మం అంటే. అటువంటి మహానుభావుడై ఆ లోపలే ఉండిపోయాడు. ఉండిపోతే మందర పర్వతాన్ని ఆయన యొక్క ఆ డిప్ప మీద పెట్టి తిప్పారు. సరే, హాలాహలం వచ్చింది, హాలాహలాన్ని శివుడు భక్షించాడు, ఆ కథ పక్కన పెట్టండి. తర్వాత అమృతోత్పాదనమైంది. అమృతోత్పాదనమైతే అయిపోయిందా? మళ్ళీ రాక్షసులకు దక్కకుండా దాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టడానికి మోహిని అవతారం స్వీకరించవలసి వచ్చింది. ఒకే అమృతోత్పాదనలో ముందు ఆదికూర్మం, పక్కన మళ్ళీ వేరుగా మోహిని అవతారం. ఈ 2 అవతారాలు ఎవరి కోసం? మధ్యలో ఉన్న దేవతలు తనని నమ్మి నిలబడినందుకు వాళ్ళని రక్షించడానికి. రక్షించి వాళ్ళకి అమృతాన్ని కట్టబెట్టాడు. కట్టబెట్టి పాలసముద్రంలోంచి మళ్ళీ కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇన్ని పైకొచ్చేటట్టు చేసి ఇన్నిటితోటి దేవేంద్రుడు భోగభాగ్యాలతో స్వర్గలోకాధిపత్యం పొందేటట్టుగా అనుగ్రహించినటువంటి పరమదయాశాలి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆదికూర్మావతారం. అంత గొప్ప అవతారం. అందుకే ఆదికూర్మావతారాన్ని స్మరించిన, కూర్మావతారం గురించి ఒక్కసారి చదువుకున్న, కూర్మావతారం గురించి చెప్పిన, కూర్మావతారం గురించి విన్న విష్ణువు కాదుట, విష్ణువుతో పాటుగా 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందుతారు. ఎవరు కూర్మావతారాన్ని తలుచుకుంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకని అంటారేమో, ఇందులో ఒక పెద్ద చమత్కారం ఒకటి ఉంది. కూర్మము అంటే తాబేలు నిజానికి ప్రతి ఇంటిలో ఉండాలి. మనకి ఇప్పటికీ దేవాలయాల్లో తాబేళ్ళు ఉంచుతారు. ప్రతి దేవాలయంలో తాబేలు ఉంటుంది. పూర్వం ప్రతి నూతిలో ఒక తాబేలు నుంచేవారు. ఎందుకు తాబేటి నుంచుతారో తెలుసా? తాబేటి యొక్క దర్శనము మంగళ దర్శనం. తాబేటి వంక చూస్తే మంగళం. అందుకే ఇంట్లో కనీసం తాబేలు బొమ్మ అట్టి ఉంచుకుంటారు. ఉంచుకుని ఒకసారి ప్రయత్నపూర్వకంగా దాని వంక చూస్తారు. ఎందుకు తాబేలు ఇంట్లో ఉంచుకోవాలి అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. దీక్ష అని ఒక మాట. దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞానికి అన్వయం అవుతుంది. యజ్ఞం చేసేటటువంటి వాడు దీక్ష స్వీకరిస్తాడు. దీక్షా స్వీకారం చేశాడు అంటే ఇంటి లోపలికి మళ్ళీ వెళ్ళరు. ఇక పూర్తయిన తర్వాతే ఇంట్లోకి ఎడతారు. ఇల్లు విడిచిపెట్టి బయటికి వచ్చేసి దీక్షావస్త్రాలు కట్టుకొని మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేస్తారు. ఇక ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడం? ఆ యాగం అంతా పూర్తయిపోయిన తర్వాత అవబృధం అని స్నానం చేస్తారు. మంత్రాలతోటి అవబృధ స్నానం అని బ్రాహ్మణులు చేయిస్తారు. ఆ అవబృధ స్నానం చేశారు అంటే, అవబృధ స్నానం చేసిన వాళ్ళు సభలోకి వస్తే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వాలి. అవబృధ స్నానం చేసిన వారండి అని వారిని ప్రత్యేకంగా కూర్చోబెడతారు. అంత గౌరవనీయులు యజ్ఞం చేసి అవబృధం చేస్తే. ఆ యజ్ఞ స్వీకారమునకు సంబంధించినది దీక్ష.
రెండవది దీక్ష అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఒక శిష్యుణ్ణి ఉద్ధరించడానికి గురువుగారి యొక్క అనుగ్రహ ప్రసరణ విధానమునకు దీక్ష అని పేరు. దీక్ష చేత ఏం చేస్తారంటే లోపల ఉండేటటువంటి వస్తువు బాగా తయారై ఎగిరిపోవడానికి అవకాశం ఇస్తారు. ఆకాశ్ అంటే పరమాత్మ, ఆ అంటే పరమాత్మ, ఆ మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య మహేశ్వర అని వేదం. మొట్టమొదటి అక్షరమైనటువంటి అకారము విష్ణువాచకం. కాష్ అంటే ప్రకాశం, అంతటా ప్రకాశించేటటువంటి పరబ్రహ్మస్వరూపము ఆకాశం. ఆకాశంలోకి ఎగిరిపోవడం అంటే పరమాత్మ యందు లయమైపోవడానికి, మోక్షం పొందడానికి కావలసినటువంటి జ్ఞానమును పొందడం. ఆ జ్ఞానము వచ్చేసి ఒకసారి తాను ఆత్మ అని ఎరుకలోకి వచ్చేసింది అనుకోండి, అలా ఎరుకలోకి వచ్చిన వాడిని జీవన్ముక్తుడు అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో మోక్షం రాదు. జ్ఞానమును పొందగానే, తాను ఆత్మ అని ఎరుకలోకి రాగానే, నేను శరీరం కాదు అన్నది అనుభవంలోకి వస్తే భగవాన్ రమణుల్లా, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా, రామకృష్ణ పరమహంసల, వివేకానందుళ్ళ అలా అనుభవంలోకి వస్తే వాళ్ళు జీవన్ముక్తులు అంటారు. శరీరంతో ఉంటారు కానీ కురుడి కొబ్బరికాయ లోపల ఊడిపోయి ఎలా గుడుగుడులాడుతుంటుందో అలా ఆత్మ శరీరము నుండి విడివడి ఆత్మగా ఉండి శరీరాన్ని ఇక పట్టించుకోరు. ఆ శరీరంలోంచి బయటికి వచ్చేసి శరీరం పడిపోతే విదేహముక్తి అంటారు. ఇక శరీరం పడిపోయింది. అందుకే పెద్దల శరీరం పడిపోతే వారు చనిపోయారనరు, వారు విదేహముక్తిని పొందారు అంటారు. వారు ఉన్నప్పుడు సాధన చేత జీవన్ముక్తులు, వారు శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తిని పొందారు అంటారు. కాబట్టి ఎవరి విషయంలో ఏ మాట మాట్లాడాలన్నది తెలిసుండి మాట్లాడాలి. కాబట్టి ఆకాశంలోకి ఎగిరిపోయేటట్టుగా, రెక్కలొచ్చి ఎగిరిపోయేటట్టుగా పక్షిని, పిల్లని, గుడ్డుని పక్షి ఎలా పొదుగుతుందో గురువు శిష్యుణ్ణి అలా పొదుగుతాడు. అంటే గుడ్డుకి ఏముంటుంది? పైన పెంకు ఉంటుంది, లోపల పిండం ఉంటుంది. లోపల పిండంతో పక్షికి సంబంధం తిన్నగా ఏముండదు, కానీ దాని సంబంధం పిండంతో. రామకృష్ణ పరమహంస అంటారు, గూట్లో పుల్ల ముక్కలతో గూడు కట్టి గూడు మధ్యలో కొద్దిగా గడ్డి వేస్తుంది. ఎక్కడి నుంచి తీస్తుందో మెత్తటి గడ్డి వేసి అందులో గుడ్డు పెడుతుంది. జాగ్రత్తగా దగ్గరకి జరిగి రెండు కాళ్ళు ఇలా 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 ఎడం చేసి తన పొట్ట తీసుకెళ్ళి ఆ గుడ్డు పెంకుకి తగిలిస్తుంది. తగల్చి అరమోట్పు కన్నులతో ఇలా కళ్ళు మూసుకుని ఎంత ఆనందాన్నో పొందుతుంది. ఇప్పుడు పక్షి యొక్క వేడి పెంకుకి తగిలి, పెంకు యొక్క వేడి పిండానికి తగిలి లోపల ఉన్న పిండం పిల్లయిపోతుంది. పిల్లయిపోయి ఆ పెంకు పగిలిపోతుంది. పెంకు పగిలిపోయి పైకొచ్చిన పక్షి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. దీక్ష అన్నమాట గురువు కూడా శిష్యుడికి అలాగే అన్వయం చేస్తాడు. పెంకు అజ్ఞానం, ఆ పెంకు అన్న అజ్ఞానం లోపల ఉండిపోతాడు. ఉండిపోయిన వాడిని పొదుగుతాడు, అంటే రెక్కలిస్తాడు. ఇలా ఇలా నువ్వు బతకాలి, ఇలా ఇలా అనుష్ఠానం చెయ్యాలి, ఈశ్వరుడు సత్యం, ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యాలి, ఈ దేహం అశాశ్వతం, జాగ్రత్తగా ఉండు, ఇలా తెలుసుకో అని పునఃపునశ్చోత్తమ సంత్వవాది మంచి మాటలతో తన శిష్యుణ్ణి భగవత్పథంలో నడిపిస్తాడు. అలా నడిపించగా శిష్యుడు ఆ పెంకు పగల కొట్టుకుని ఎగిరిపోతాడు, ఈశ్వరుని యందు ఐక్యమవుతాడు. అలా ఎగిరిపోవడానికి కావలసినటువంటి స్థితిని గురువు కల్పిస్తాడు. ఈ గురువు కల్పించేటటువంటి దీక్షని 3 రకాలుగా చెప్తారు. ఒకటి నయన దీక్ష, ఒకటి స్పర్శ దీక్ష, ఇంకొకటి స్మరణ దీక్ష అంటారు. నయన దీక్షకి మీనాక్షి అమ్మవారు ప్రతీక, అలాగే స్పర్శ దీక్షకి కంచి కామాక్షి అమ్మవారు ప్రతీక, స్మరణ దీక్షకి కాశీ విశాలాక్షి ప్రతీక. అందుకే అక్షి శబ్దంతో ఉంటుంది, అందుకే ఆవిడ గురుమండల రూపిణి. గురుమండల రూపిణి అంటే ఇలా దీక్ష ఇచ్చేది అమ్మవారే అని మీరు అనుకోకూడదు, భగవత్ తత్వానికి అన్వయం అవుతుంది. నేను మీతో విష్ణువు రక్షకుడు అని ఒక మాట అన్నాను. విష్ణువు కేవలము రక్షకత్వమే కాదు, ఆయన గురుస్వరూపం. ఆయన ఒకసారి హంసావతారంగా వచ్చారు, ఒకసారి దత్తాత్రేయ అవతారంగా వచ్చారు, ఒకసారి హయగ్రీవావతారంగా వచ్చారు, ఒకసారి వ్యాసాచార్యుల వారిగా వచ్చారు, ఒకసారి కృష్ణ భగవానుడుగా వచ్చి జగదాచార్యుడై భగవద్గీత చెప్పాడు. ఆయన ఎన్నోసార్లు ఆచార్య స్వరూపాన్ని పొంది జగద్గురువై నిలబడ్డాడు. కృష్ణుడు జగద్గురువు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఆ గురుతత్వం అన్వయం అవుతుంది.
ఇందులో స్పర్శ దీక్షని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే స్పర్శ పొందుతుంది. ఉదాహరణకి కుక్కుటం అంటే కోడి పెట్టని తరివి ఆ పెట్ట మీదకెక్కి పుంజు కూర్చుంటుంది ఒక్క క్షణం. ఆ స్పర్శ సుఖాన్ని పొంది దిగిపోతుంది. కామాక్షి అమ్మవారు అనుగ్రహించేటప్పుడు స్పర్శనిస్తుంది. ఆమె తగులుతుంది, తగిలి అనుగ్రహిస్తుంది. ఆమె తగలడం ఎంతోమంది కాంచీపురంలో అనుభవించారు, ఎందరినో అనుగ్రహించింది. ఆవిడ ఒకానొకప్పుడు తుండీరరాజు విందు చేస్తే వర్షాలు కురిపించాలనుకుంటే ఆమె అందరితో పాటుగా వచ్చి విందులో ఒక ముత్తైదుగా కూర్చుని అన్నం తింటోంది. తుండీర మహారాజు కూడా కనిపెట్టలేదు కామాక్షి అన్నం తింటోందని. అమ్మవారే అన్నం తింటుంటే విఘ్నేశ్వరుడు కనిపెట్టాడు, నా తల్లి వచ్చింది అన్నం తింటోందని. ఆయన పిల్లవాడై గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ విస్తట్లోకి వచ్చి అన్నం తిన్నాడు. ఆ ముద్ద తింటుంటే అయ్యో ఎవరో పిల్లాడు వచ్చేసాడని అందరూ పట్టుకోబోయారు. అమ్మవారు అకస్మాత్తుగా పిల్లాడిని చంకలో పెట్టుకుని అంతర్ధానమై స్వర్ణ ఉసిరికలు కురిపించింది తుండీర మండలం అంతా. ఆ రోజు అనావృష్టితో ఉంటే మూకశంకరులు మూకపంచశతిలో స్తోత్రం చేస్తారు. అమ్మవారు కామాక్షి స్వరూపానికి ఒక లక్షణం ఉంటుంది. అనుగ్రహించాలనుకున్నప్పుడు తన పాదం ఎత్తి శిష్యుడి భక్తుని యొక్క తల మీద ఉంచుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తున్నప్పుడు లలితాపరా భట్టారికా స్వరూపమే కామాక్షి స్వరూపం. అందుకే ఆయన సౌందర్యలహరిని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. వేదముల యొక్క చివరి భాగమునందు విహరించేటటువంటి పాదములు కలిగిన ఓ తల్లి, నీ పాదములు నా తల మీద ఉంచు అంటారు. కుక్కుట దీక్ష కామాక్షి పాదం ఉంచుతుంది. పాదం ఉంచితే అక్కడితో వాడికి పెంకు పగిలిపోతుంది. పెంకు పగిలిపోయిందంటే గుడ్డు విడిపోయి అజ్ఞానం అనే పొర విచ్చిపోయి జ్ఞానమును పొందుతాడు. కామాక్షి అనుగ్రహం కుక్కుట దీక్ష, మీనాక్షి అనుగ్రహం నయన దీక్ష. ఆమె అనుగ్రహిస్తుంది. ఎలా? చూపులతో అనుగ్రహిస్తుంది. జీవశాస్త్రంలో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వేదాంత శాస్త్రంలో మాత్రం చేప గుడ్లు పెట్టినప్పుడు నది యొక్క అలల మీద పెట్టేస్తుంది. అలల మీద పెట్టేస్తే అలల మీద గుడ్లు అలా ఉంటాయి. ప్రవాహం వచ్చినప్పుడు చేప వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్లు ముందు వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యో గుడ్లు పెట్టానే తేలి వెళ్ళిపోతున్నాయి, ఈ గుడ్లు పిల్లలు అవ్వాలని కోరుకుని అలా ప్రేమతో చూస్తుంది చేప. చేప యొక్క చూపుల చేత పొదగబడి పిల్లలవుతాయి. చూపులతో పోషించి కేవలం తన చూపుతో పెంకు పగలకొట్టి అజ్ఞానాన్ని విచ్చిపోయేటట్టు చేసి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని నయన దీక్ష ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మీనాక్షి. చేప పిల్లల్ని ఎలా పోషిస్తుందో అలా పోషించి జ్ఞానం ఇస్తుంది గురుమండల రూపిణి. కాబట్టే ఆ తల్లి మీనాక్షి స్వరూపంగా ఉంటే తన చూపులతో కేవలం దృష్టిపాతం చేత తనని నమ్ముకున్నటువంటి భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. అందుకని ఆవిడికి మీనాక్షి. అందుకే శంకరాచార్యుల వారు దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత